హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఆ వీడియో ఏంటంటే మొక్కుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మొక్కుల్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. లాస్ట్ వరకు వినండి. మొక్కుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి. సాధారణంగా కోరికలు తీరడం కోసం మొక్కులు మొక్కుకుంటారు. ఒక కోరిక తీరగానే ఆ మొక్కు తీర్చుకుని వస్తారు. పరీక్షల్లో గెలుపొందడం, వివాహం, సంతానం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, ఇలాంటి కోరికల కోసం ఇష్టదైవానికి మొక్కుకుంటూ ఉంటారు. కోరిక తీరిన వెంటనే ఆలయ సందర్శన చేసి హుండీలో అనుకున్న మొత్తం వేస్తుంటారు. తలనీలాలు సమర్పిస్తారు. ఆలయాలను దర్శించి తలనీలాలు ఇస్తుంటారు. మొక్కుబళ్ళు సాధారణంగా డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు తిరుమలలో నిలువు దోపిడీ ఇస్తామని మొక్కుకుంటూ ఉంటారు. సమ్మక్క జాతరలో బెల్లంతో తులాభారం తూగి మొక్కుబళ్ళు చెల్లిస్తారు. మనకున్న సంపదలో కొంత భాగాన్ని దైవానికి సమర్పించే మొక్కుబళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని మొక్కుబళ్ళు కఠినంగా ఉంటాయి. అవి ప్రాయశ్చిత్తపూర్వకమైనవి. విశ్వాసంలో లోపం ఏర్పడినప్పుడు, కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దైవబలం పెంచుకోవడానికి ఇలాంటి ప్రాయశ్చిత్త పూర్వకమైన మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉండడం కనిపిస్తుంది. కొందరు ఏడాది కాలం పాటు ఎడమ చేత్తో భోజనం చేస్తారు. మరికొందరు కటిక నేల మీదనే భోజనం చేస్తారు. వారు తినేటప్పుడు ఎవరైనా ఏమిటండి ఎడమ చేత్తో తింటున్నారు, నేల మీద తింటున్నారు అని అడిగితే ఇక ముద్ద ఎత్తరు. ఆ పూటకి అంతే ప్రాప్తం అనుకొని చేయి కడిగేసుకుంటారు. ఇది ఒక రకం దీక్ష. దాన్ని ఒక శాస్తిగా, కర్మఫలం తగ్గినట్లుగా భావిస్తారు. అడిగిన వారి మీద వారికి కోపం రాదు. అయ్యప్పమాల, గోవిందమాల వంటి వాటిని ధరించి మండలం రోజు నిష్టగా ఉంటారు. కొందరు గృహస్థితులు అనుకూలించని వారు ఇష్టదైవాన్ని గురించి ఇలాంటి శ్రద్ధతో దీక్ష చేపడితే అనుకూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. క్షేత్రానికి నడిచి వెళ్తామని మొక్కుకుంటారు. కొందరు పొర్లు దండాలు పెడతారు. వెనక్కు నడిచే వాళ్ళను కూడా చూస్తుంటాం. దేహాన్ని యాతనలకు గురి చేయడం ఎందుకు అంటే మనస్సును పరిశుద్ధం చేసుకోవడానికి అని సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏ రకమైన మొక్కుబడి అయినా, దీక్ష అయినా, నియమమైన తపస్సుతో సమానమే. అన్నింటికీ ఫలితాలు ఉంటాయి. అయితే దీక్షా కాలంలో మన సంకల్పాలు ఫలించే సద్భావనలతో మనస్సును నింపుకోవడం ప్రధానమవుతుంది. విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసి మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.